గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం 4వ తరగతి పరిసరాల విజ్ఞానంలోని మొక్కలు, మన చుట్టూ ఉండే మొక్కల గురించి నేర్చుకున్నాను. అంతకుముందు పాఠంలో మనము జంతువులు, వాటి జీవన విధానం గురించి తెలుసుకున్నాం కదా. జంతువులు ఎలా జీవిస్తాయి, ఎక్కడ ఉంటాయి, వాటి నివాసాలు ఏంది, వాటిని ఆహారాన్ని ఎలా సేకరించుకుంటాయి అనే వాటి గురించి మనం చెప్పుకున్నాం కదా. ఈరోజు మనము మొక్కల గురించి నేర్చుకుందాం. మొక్కలు గురించి మన చుట్టూ ఎన్నో మొక్కలు ఉంటాయి కదా, వాటి గురించి నేర్చుకుందాం. వాటిని చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా నాన్న. మీకు జంతువుల్లానే మొక్కలు కూడా చాలా ఉన్నాయి మన చుట్టూ. వీటిలో కొన్ని చిన్నవి, మరికొన్ని పెద్దవి, ఇంకొన్ని చాలా పెద్దవి ఉన్నాయి కదా నాన్న. వాటిలో చెట్లు, మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. సరేనా? ఈ బొమ్మలు చూడండి, ఈ బొమ్మలోని మొక్కలను చూడండి ఎలా ఉన్నాయో చూడండి. ఈ మన ఇంటి చుట్టూనే ఉంటాయి, మన ఇళ్లలో, మన ఊళ్ళల్లో కూడా ఉంటాయి నాని. అదేవిధంగా ఈ బొమ్మలో ఉన్నటువంటి చెట్లను చూడండి నాన్న. ఇవి ఎలా ఉన్నాయి, వీటిని ఒకసారి చూడండి నాన్న. ఇక్కడ ఎలా ఉంది, ఇవి ఎలా ఉన్నాయి, ఆకులు ఎలా ఉన్నాయి, ఈ మొండెం ఎలా ఉంది, కాండం ఎలా ఉన్నది చూడండి నాన్న ఒకసారి. వీటిని అన్నిటిని చూడండి. వీటిని చెట్లు అంటారు. వీటిని ఏమంటారు? చెట్లు అంటారు. మన ఇళ్ళల్లో రోజు మన ఇంటి ముందు అన్నీ కనపడుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉంటారు కదా మీరు. బజార్లో ఉంటాయి, మీ ఇళ్ళల్లో కూడా ఉంటాయి, చాలల్లో కూడా ఉంటాయి, అవునా కాదా? ఓకే, దీన్ని చూడనా. ఏం కాయలు ఇవి? ఏ కాయలు అనేవి? మీరు రోజు వీటిని కూర చేసుకొని తింటారు కదా. బీరకాయలు అంటారు. ఏమంటున్నానా? బీరకాయలు అంటారు. ఈ బీరకాయలు చూడండి ఎట్లా కాస్తాయో. ఇది చూడండి, దాని చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయో. వీటిని తీగల ద్వారా ఉంటాయన్నమాట. ఎందుకంటే దీని యొక్క కాండము గట్టిగా ఉండదు. ఏదో ఒక సపోర్ట్ తీసుకొని తీగ ద్వారా కానీ, మన డాబా కానుకొని కానీ పెరుగుతుంటాయి ఇవి. వీటిని పందిర్లు ఉంటాయి కదా మన ఇంటి ముందు, పందిర్లకి పాక్కుంటూ ఇలా చెట్టు పెద్దదయ్యి పూలు పూసి కాయలు కాస్తాయి అంట అనమాట. దీనికి కాండం పెద్దగా ఉండదు అనమాట, అంటే బలహీనంగా ఉంటుంది అనమాట. అంటే ఎక్కువగా దానికి సపోర్ట్ కావాలి. ఎప్పుడు కూడా సపోర్ట్ లేనిది ఆ తీగ అనేది పెరగదు నాన్న. సరేనా? చూడండి, ఈ మొక్కలు కూడా చూడండి. ఇవి కూడా మనం రోజు మన కూరల్లో వండుకునేవి కాకరకాయలు. ఇవి కూడా ఏదో ఒక తీగ సపోర్ట్ లేనిది ఈ మొక్కలు కూడా పెరగవు అనమాట. అంటే వీటికి కాండం బలహీనంగా ఉంటుంది. అందువలన ఇవి ఏదో ఒక సపోర్ట్తో ముందుకెళ్తుంటాయి అనమాట, పెరుగుతుంటాయి. వీటిని తీగ మొక్కలు అంటారు. ఏమంటారు నాన్న? తీగ మొక్కలు అంటారు. కాకరకాయలు కానీ, బీరకాయలు కానీ, ఈ మొక్కలన్నిటిని కూడా తీగ మొక్కలు అంటారు. ఎగబాకే మొక్కలు అంటారు. ఎగబాకే మొక్కలు అంటే పైకి అలా ఎగబాకుతూ ఉంటాయి అనమాట. ఏదో ఒక డాబా ముందు కూడా మన ఇళ్లలో చూస్తుంటారు, మనం కూడా వేస్తుంటాం. వర్షాకాలం వస్తే అందరు కలిసి ఇత్తనాలు వేస్తారు మన ఇళ్లలో, అవునా? కాకరకాయ ఇత్తులు, బీరకాయ ఇత్తులు వేస్తుంటావా లేదా? ఓకే, ఇవే మొక్క చూడండి. ఇదే మొక్క ఏం పూలు పూస్తున్నాయి? గులాబీ పూలు. వెరీ గుడ్. ఈ గులాబీ మొక్క కూడా చూడండి, ఇవి కింద నుంచి గుబురుగా పెరుగుతుంది అనమాట. కింద కాండం నుంచి కొమ్మలు విచ్చుకొని ఇలా పెరగటం వల్ల దీన్ని గుబురు మొక్కలు అంటారు. ఏమంటున్నానా? పొదల మొక్కలు లేకపోతే గుబురు మొక్కలు అంటారు వీటిని. గన్నీరు, గులాబీ ఇలాంటి మొక్కలని కూడా కాండం యొక్క మొదటి భాగం నుండే ఇట్లా గుబురుగా పెరుగుతాయి నాన్న ఈ మొక్కలు. వీటిని గుబురు మొక్కలు, పొదల మొక్కలు అంటారు. ఇందాకే మనం తీగ మొక్కలు అనుకున్నాం. తీగ మొక్కలు బీరకాయ, సొరకాయ, కాకరకాయ మొక్కలు ఉన్నాయి, తీగ మొక్కలు అంటాం. అవేమో పైకి ఎగబాకుతూ పెరుగుతాయి. ఇవేమో కొమ్మల నుంచి ఫస్ట్ నుంచే భూమి నుంచే కొమ్మలుగా ఎదుగుతాయి అన్నమాట. సరేనా? ఓకే, వీటిని చూడండి. ఈ చెట్లను చూడండి, ఇవి ఎట్లా ఉన్నాయి? పెద్దగా ఉన్నాయి. చూడండి, దీని కాండం చూడు ఎంత పెద్దగా ఉందో, ఎంత పొడవుగా ఉందో, ఎంత గట్టిగా ఉందో కదా. అదేవిధంగా ఎంత విశాలంగా ఉన్నాయి. వీటిని ఏమంటారంటే వృక్షాలు అంటారు నాన్న. మన ఇంట్లో చూస్తుంటాం కదా, చింత చెట్టు, రావి చెట్టు, మామిడి చెట్లు ఇవి ఉన్నాయి కమ్మా మన ఇంట్లో. ఇవి
వేప చెట్టు ఈ మన ఇంట్లో అందరికీ ఉంటాయి అన్నమాట ఇవి. అవునా, మన ఇళ్ళల్లో పెరుగుతూ ఉంటాయి, మనం పొలాల్లో వేస్తుంటాం. వీటిని వృక్షాలు అంటారనమాట. వీటిని ఏమంటారు నాన్న? వృక్షాలు ఉంటాయి, గట్టిగా ఉంటాయి. వీటి ద్వారానే మనం ఇంటికి దర్వాజులు, కిటికీలు ఇవి చేసుకుంటామా లేదా, మంచాలు కూడా తయారు చేస్తాం. ఇట్లాంటి చెట్లు వల్ల మనకి వాటి యొక్క ఉపయోగం అన్నమాట. సరేనమ్మా. ఇప్పుడు మొక్కలు ఎన్ని రకాలో మనం తెలుసుకున్నాం కదా. 3 రకాల మొక్కలు ఉంటాయి, అవునా కదా? తీగ మొక్కలు, గుబురు మొక్కలు, వృక్షాలు. ఓకేనా? తీగ మొక్కలు అంటే కాకరకాయ, మల్లె, బీర తీగలు, అవి తీగ మొక్కలు నాన్న. గులాబీలు, చామంతి, ఇవేమో పొదలుగా ఉంటాయి, గుబురుగా ఉంటాయి కాబట్టి వాటిని పొదల మొక్కలు అన్నాం. చింత, రావి, మామిడి ఇవన్నీ పెద్దగా ఉంటాయి కాబట్టి ఇన్ని వృక్షాలు అంటాం. ఇప్పుడు మీరేం చేస్తారంటే టెక్స్ట్ బుక్లో 47వ పేజీలో ఈ టేబుల్లోది మీరు పూర్తి చేయాలన్నమాట. ఓకేనా? తీగలు గల మొక్కలు ఏమేమి ఉన్నాయి? తీగ మొక్కలు ఏమేమి అనుకున్నాం ఇందాక? సొరకాయ, కాకరకాయ, బీరకాయ, ఇట్లాంటి తీగ మొక్కలు ఇక్కడ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ పొదల మొక్కలు ఏమని ఇక్కడ రాయండి. ఓకేనా? పొదల మొక్కలు ఇందా చెప్పుకున్నాం అవి. అదే వృక్షాలు ఇందా చెప్పుకున్నాం కదా, మామిడి చెట్లు, రావి చెట్లు అన్నీ ఇక్కడ రాయాలి మీరు. సరేనమ్మా? ఓకే. ఇప్పుడు మనం అసలు మొక్క యొక్క భాగాలు చూద్దాం. మొక్క యొక్క భాగాలు ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ బొమ్మను చూడండి నాన్న. ఇక్కడ దీన్ని చూడండి, వీటిని ఏమంటారు, మరియు వీటిని ఏమంటారు చూద్దాం. సరేనా? దీంట్లో ఈ భూమి లోపల ఉన్నదాన్ని వీటిని వేర్లు అంటారు నాన్న. ఈ ఏర్లు ఎప్పుడైనా చూసారా మీరు? మీ ఇంటి దగ్గర ఎప్పుడైనా చెట్టును చూసారా? చెట్టు వేసేటప్పుడు, మొక్కలు వేసేటప్పుడు మీ పొలాల్లో మొక్కలు వేస్తారు కదా. మొక్కలు మన మిరపనారు అవి వేస్తారు కదా, ఉరినారు. మన చేలకి మీ నానంపటి చేనుకు పోయినప్పుడు చూస్తుంటారు కదా, పొలంలో చూస్తుంటారు కదా. ఈ మొక్కల యొక్క కింద భాగాన్ని ఏర్లు అంటారు. దీన్ని కాండము అంటారు నాన్న. దీని మొక్క యొక్క కాండము అంటారు దీన్ని. ఇక్కడ ఇదంతా కాండము అంటారు. ఇవి ఆకులు అన్నమాట మొక్కకి. ఇవి పూలు, ఇవి ఆకులు. ఈ మధ్య యొక్క భాగం ఇదంతా కూడా కాండము అంటారు. ఇవి భాగాలు అనమాట, మొక్కలో ఉండేటువంటి భాగాలు. అది ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ ఇంటి పక్కన కానీ మీరు చేలల్లో కానీ ఉండేటువంటి వివిధ రకాల మొక్కల యొక్క వేర్లని, వాటికి ఏ రకంగా ఆకులు ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి ఆ వేర్లు అన్నీ పరిశీలించండి. చూడండి ఎప్పుడన్నా. సరేనా? జాగ్రత్తగా ఈసారి చూడండి. మొక్క యొక్క భాగాలు తెలుసుకున్నారు కదా. కింద భాగాన్ని ఏర్లు అంటారు, వీటిని ఆకులు అంటారు. దీన్ని కాండము అంటారు నాన్న. ఈ మధ్యలో దీన్ని కాండము అంటారు. మీరు ఇప్పుడు మొక్కలో ఉన్న భాగాలు తెలుసుకున్నారు కదా. మీరేం చేస్తారంటే టెక్స్ట్ బుక్లో 46వ పేజీ తీసి ఈ పట్టికని పూర్తి చేయండి నాన్న. మొక్కలో వేర్లు ఉంటాయో తెలుసు కదా మీకు. ఎట్లాగో వరి, జొన్న, మిరప, పత్తి మొక్కలను వేర్లని చూడండి. మీరు చేలకపోయినప్పుడు కానీ ఎప్పుడైనా మీ నాన్న పొలాలు వేస్తుంటాడు కదా, వాటి యొక్క పత్తి, జొన్న, మిరప, వరి యొక్క వేర్లను చూడండి నాన్న. వాటి యొక్క బొమ్మలు గీయండి. సరేనా? వరి ఏర్లు బొమ్మలు, జొన్న ఏర్లది, మిరప ఏర్లది, పత్తి ఏర్ల బొమ్మలు ఈ టెక్స్ట్ బుక్లో 46వ పేజీలో గీయాలి నాకు. సరేనా? అదేవిధంగా మీరు టెక్స్ట్ బుక్లోని 47వ పేజీలో కొన్ని మొక్కల్ని ఇంటికాడ చుట్టుపక్కల పరిశీలించండి నాన్న. వాటి యొక్క కాండం ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుందా, గట్టిగా ఉంటుందా, సన్నగా ఉంటుందా, లావుగా ఉంటుందా, మరి బెరడు స్వభావము, ముళ్ళున్నవి, బెరడున్నవి, కాండం రంగు, పాకేవి, వీటి గురించి అన్నిటిని గురించి కూడా మీరు టిక్ పెట్టాలి నాన్న. ఒక మొక్క తీసుకోండి, ఆ మొక్కకి తీగ ఉంటుందా, దానికి ముళ్ళు ఉంటాయా, లేకపోతే బెరడు ఉందా, లావుగా ఉందా, సన్నగా ఉన్నదా అనే వాటి గురించి టిక్కులు పెట్టండి. సరేనా? ఓకే, బాయ్.